దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. ఏపీలో కూటమి ప్రభుత్వం 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా రాష్ట్రం అభివృద్ధిలో వడివడిగి అడుగులు వేస్తున్నా కానీ కొంతమంది కూటమి ఎమ్మెల్యేపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్ళాలనుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు, ప్రజా సమస్యలు తీర్చట్లేరు, ప్రజల కష్టాలు వదిలేసి జల్సాల కోసం విలాసాలకే పరిమితమయ్యారని కొంతమంది ఎమ్మెల్యేల పైన అంటే అలాంటి ఆరోపణ ఒకటి వచ్చింది. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదులే కానీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2-3 నెలల తర్వాత కూటమి ఎమ్మెల్యేల పైన చంద్రబాబు సీరియస్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇటు చంద్రబాబు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో, కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కూటమి నేతలపైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీరియస్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. రాబోయే 2-3 నెలల్లో ఇప్పటికే కొంతమంది మీద జనాలు అసహనంతో ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు 1 టైం ఎమ్మెల్యేగా గెలిచి ఓడిపోయే అవకాశం మనకొద్దు. 1 టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతే మన పార్టీకి మాయైన మచ్చదని కూటమి నాయకులు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎంత చెప్పినా విన్నరని కొంతమంది నేతల పేర్లు అయితే బయటకు వచ్చింది. మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరో అది త్వరలోనే మన ముందుకు వస్తారు. అయితే ఇక్కడ గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఆ వైసీపీ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు 1 టైం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఒక్కసారి గెలిచి ఓడిపోయారంటే మళ్ళీ జీవితంలో అతను గెలవడం అసాధ్యంగా ఉంటుంది. అంటే ప్రజలు అతని మీద నమ్మకాన్ని పూర్తిగా తుడిచేసుకుంటారు. ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్తున్నారు. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారం మనదే ఉండాలి, రాష్ట్రాన్ని ముందుండి నడిపించాల్సింది మనమే, ఆ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు. అయినా కానీ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా జనసేన గురించి మాట్లాడుకుంటాం మనం ఇప్పుడు. గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నా పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డా ప్రజల మధ్యన బహిరంగంగా శిక్షిస్తానని. అదే మాట చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. అలాగే ఈ మాట బీజేపీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అయితే 1 టైం ఎమ్మెల్యేగా ఉండి చేసేది ఎందుకు మీరు, ఇప్పుడే తప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలా మిగలవద్దు, మనమంతా దిగజారిపోవద్దు, గత పార్టీ నాయకులాగా, గత పార్టీ ఎమ్మెల్యేలాగా మనం మిగిలిపోవద్దు. ఇంకో 10 నుంచి 15 సంవత్సరాలు మనమే పరిపాలించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు పంపాలి. రవాణా కావచ్చు, అటు ఇన్కమ్గా కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, రాష్ట్రాన్ని మనమే ముందు నడిపించాలి. గత ప్రభుత్వ నాయకులు చేసిన తప్పు వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి పోయారో ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. కానీ మనం కూడా అదే దోవలో వెళ్తున్నాం అని కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు అసహనం ప్రకటించారు. అయితే ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పటికే ఈ మధ్య ఆ ఏపీలో కేకే సర్వేలో ఒక కీలక విషయాలు చెప్పారు. 19 మంది ఎమ్మెల్యేలు రాబోయే ఎలక్షన్లో అంటే 2029లో వాళ్ళు గెలవడం అయితే అసాధ్యం, ప్రజలు వాళ్ళపైన నమ్మకంగా లేరని ఒక సర్వే తెలిసింది. అయితే ఇదే సర్వేని అదునుగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యేలకు రానున్న 2-3 రోజుల్లో అగ్ని పరీక్ష ఎదుర్కొంటారు వాళ్ళు, నాకు తెలిసి. ఆ విధంగా కూటమి ప్రభుత్వం వెళ్ళొద్దు ఆ ఎమ్మెల్యేలు ముఖ్యంగా. ఎందుకంటే రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడుకు హెచ్చరిస్తున్నారని క్లియర్ కట్గా మనకు న్యూస్ ఉంది. ఇక్కడ కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొంతమంది రిపోర్టు క్లియర్గా ఉన్నది కాబట్టే ఇంకా 2-3 నెలల తర్వాత వాళ్ళపైన యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి చెప్పినా కానీ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రవర్తనను మార్చుకునేందుకు సిద్ధంగా లేరంట. అయితే నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ నాయకుల తీరును బట్టి ప్రభుత్వం మీద, పార్టీ మీద ప్రజలకు ఒక నమ్మకం, ఒక స్పష్టత ఉంటుంది. అలాంటి నాయకులు ఉంటేనే కదా పార్టీ అధికారంలోకి వచ్చేది. కానీ నాయకుడు అనేవాడు గ్రౌండ్లో సరిగ్గా లేకపోతే పార్టీ అనేది, నాయకులు అనేది బలంగా ఉండరు. ప్రభుత్వం మీద మచ్చ తప్ప వాళ్ళ వల్ల ప్రభుత్వానికి, ఇటు పార్టీకు ఏం మిగలదు అక్కడ. అలాంటి నాయకులు ఎవరున్నా కానీ బహిరంగ శిక్షిస్తానని ఇదివరకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి అలాంటి ఎమ్మెల్యేలను ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించాలి, లేకపోతే వైసీపీకి పట్టిన గతే రాబోయే అంటే 2029 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి పడే అవకాశం ఉంది. అలాంటి పరిపాలన మీరు చేయొద్దంటే ఖచ్చితంగా అలాంటి ఎమ్మెల్యేలను ఖచ్చితంగా మరి పార్టీ నుంచి బహిష్కరించి బహిరంగంగా శిక్షించాలి. అలా వాళ్ళని చూసి ఇంకొంతమంది మారే అవకాశాలు ఉంటుంది. ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని కాదని మీకు
అధికారాన్ని అప్పచెప్తే కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారనే రిపోర్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్లియర్ కట్గా ఉంది అది. మరి అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలియదు కానీ బాబు గారి దగ్గర మాత్రం ఒక చార్జ్ షీటే ఉంది అది. ఆ లిస్ట్ మాత్రం ఉంది సీఎం గారి దగ్గర. అయితే దీనిపైన జనసేన కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. గ్రామ స్థాయిలో బలంగా ఎల్లంటి నాయకులు ఎప్పటికే చంద్రబాబు నాయుడు గారు వివిధ కలెక్టర్లు కూడా ఆదేశించారు. మరి ప్రతిసారి పల్లెలకు వెళ్ళాలి, పల్లెలను విజిట్ చేయాలి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అని తెలుసుకోవాలని ఎగ్జాక్ట్గా కలెక్టర్లకే ఆర్డినెన్స్ జారీ చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం క్యాడర్ అయితే సీరియస్గా ఉంటే మరి ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి? ఎమ్మెల్యేలు గ్రౌండ్ నుంచి పనిచేసుకుని వెళ్తేనే పార్టీని అంటే బలంగా పైకి తీసుకురాగలుగుతారు. ఎమ్మెల్యేలు ఎంత అవినీతిగా ఉంటే పార్టీకి అంత మచ్చగా మిగులుతుంది. అయితే గతంలో ప్రభుత్వం చేసిన నాయకులు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ వైసీపీ నాయకులు ఎవరైనా కానీ ఈ కూటమి నేతలపైన క్లియర్ కట్గా చెప్తున్నారు. కొంతమంది కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు జనసేన కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఈ మూడు పార్టీకి సంబంధించిన నేతలు అవినీతికి పాల్పడుతున్నారు. ఆ ప్రాంతాల్లో వచ్చే ఎలక్షన్లో వీళ్ళు గెలవడం అసాధ్యం అని వైసీపీ నాయకులు కూడా బహిరంగంగా చెప్తున్నారు. అన్నీ తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకోరు కదా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకోరు కదా. ఖచ్చితంగా 2 నుంచి 3 నెలల తర్వాత అందరి ఎమ్మెల్యేల మీద వీళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. 2-3 నెలల తర్వాత సీరియస్ యాక్షన్. మారతారా, మారరా, పార్టీలో ఉంటారా, పార్టీ నుంచి బహిష్కరించాలా అనే స్ట్రైట్ ఫార్వర్డ్గా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంలో ఏపీలో ప్రజాపాలన అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రూపురేఖలు కొన్ని చోట్ల మారిపోయాయి. బడులు కావచ్చు, గుడులు కావచ్చు, రోడ్డు కావచ్చు, రవాణా వ్యవస్థ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, రకరకాలుగా అంటే ఇండస్ట్రీకి సంబంధించింది, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అని రకరకాలుగా ఇప్పుడిప్పుడే రూపురేఖలు మార్చుకుంటున్నాయి. మరి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడే 1 ఇయర్లోనే ఇంత మార్పు చూశారంటే ప్రజలు ఇంకా 4 సంవత్సరాల్లో ఇంకెంత మార్పు చూస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ కొంతమంది నేతల వల్ల కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయారు నేతలు. అలాంటి వారిని మీరు ఎంత తొందరగా బయటకు పంపిస్తే ప్రజలు కూడా మీ మీద ఒక గౌరవం పెరుగుతుంది. అవినీతికి పాల్పడ్డారు కదా, వీళ్ళని ఖచ్చితంగా బహిష్కరించేశారు. అలా ప్రజలకు మీపైన ఒక స్పష్టమైన నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం కాపాడుకోవాలి. లేకపోతే వైసీపీకి పట్టినాకైతే మీకు పడుతుంది. ప్రజలు చాలా యాక్టివ్గా అంటే తెలివి బారారు. అంతకుముందు లేదు. ప్రజలు ఎవరికి ఓటేయాలి, ఎవరిని ముంచాలన్నది ప్రజలు మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అది సెకండరీ. అది మీరు డబ్బులు ఇచ్చినా ఎవరికి వేయాలో ఓటు వాళ్ళకేస్తారు, డబ్బులు ఇవ్వకపోయినా ఎవరికి వేయాలో ఓటు వాళ్ళకేస్తారు. గతంలో జనాలు డబ్బు కాశపడి, మందు కాశపడి, బిర్యానీ పొట్లాలు కాశపడి ఓట్లు వేసారు. కానీ ఇప్పుడు జనాలు ఎవరిచ్చినా తీసుకుంటారు, కానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తారు. ప్రజా నిర్ణయాన్ని ఎవరైనా సరే ఖచ్చితంగా గౌరవించాల్సిందే, ఏ నాయకుడైనా కానీ. మరి ఆ ప్రజా నిర్ణయం ఆమోదం పొందాలంటే ఎమ్మెల్యేలు సక్రమంగా ఉండాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్క ఎమ్మెల్యే పైన చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా రిపోర్ట్ తెప్పిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఈ ఎమ్మెల్యేకి ఎంత ప్రాధాన్యత ఉంది, ఇతనికి జనాల సపోర్ట్ ఉందా, లేకపోతే జనం నుంచి అసంతృప్తి ఉందా, మరి ఈ ఎమ్మెల్యే మనకు అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్లియర్గా ఫైలే ఉందంట. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం నాయకులపైన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు. మరి వారికి బుద్ధి చెప్తారా, లేకపోతే సర్ది చెప్పి ప్రజలతో మమ్మకమవ్వండి, ప్రజల మధ్యలోకి వెళ్ళండి, ప్రజా సంక్షేమం కోసమే మన పరిపాలన కొనసాగుతున్నాం కాబట్టి ప్రజల మధ్యన ఉండి ప్రజా శ్రేయస్సు కోరిన మనం అని వాళ్ళకు దిశానిర్దేశం చేస్తారా. మరి వైసీపీ నాయకులు చెప్పిన మాట కూడా ఒకసారి కూటమి ప్రభుత్వం గుర్తించుకోవాలి. లేకపోతే వైసీపీకి పట్టిన గతే కూటమి ప్రభుత్వాన్ని కూడా పట్టే అవకాశం అయితే దగ్గరలోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు క్లియర్ కట్గా, వైసీపీని రానివ్వను అని. మరి వాళ్ళు రావద్దంటే మనం చక్కగా ఉండాలి, అక్కడ మన నాయకులు సక్రమంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా పరిపాలన అందించాలి, ప్రజలకు అందాల్సిన పథకాలు పక్కగా చేరవేయాలి, ప్రజలకు ఇచ్చే ప్రతి రూపాయి వారి అకౌంట్లోకి పడేలా చేయాలి. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన తీరు వల్ల పూర్తిగా కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చగా మారిపోయారు. అలాంటి వారికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నాయకుల అధిపతులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ప్రజలతో మీరు ప్రతిరోజు టచ్లో ఉంటే ఏ ఎమ్మెల్యే ఎలాంటి వాడు, ఏ నాయకుడు ఎలాంటి వాడు తెలుస్తుంది.
ఇవన్నీ పట్టించుకోవడం మీ పైన దులుపుకుంటూ పోతే గ్రౌండ్ లెవెల్లో పార్టీ యొక్క ప్రతిష్ట భంగం కలిగే దిశగా వెళ్తుంది. అలాంటి నాయకులను కొంచెం కనిపెడుతుంటే రాబోయే 10 కాదు, 20 కాదు, ఇంకా 30 సంవత్సరాలైనా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. For more updates, please subscribe Dutta Media.